ఒక్కసారి ఒక మహిళ ఆక్రందన నేను వినిపిస్తాను. దానిపైన మన తాటిపర్తి చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. అంటే స్థానికంగా ఏం జరుగుతోందనేది ఒక మహిళ చెప్పారు. ఒకసారి ప్లే చేయండి. అక్కడెక్కడో అద్దంకిలో గంజాయి దొరకటం కాదు, అసలు అమ్మిస్తుందే రాష్ట్రాన్ని ఏలే నాయకుడు. దాని చరిత్ర అంతా కొండేపి నియోజకవర్గంలో ఉంది. కొండేపి నియోజకవర్గంలో ఒక నాయకుడే అడ్డాగా ఉంది. అది గంజాయి అనేది ఆయనే పోలీసులతోనే అమ్మేస్తున్నాడు. నేనున్నా, రాష్ట్రం అంతా నా చేతిలో ఉంది, నన్నెవడు వచ్చి ఆపేది? నేను కబ్జా చేసినా ఏం చేసినా నన్ను అడిగేది ఎవరు? దమ్మున్న ఆడదుందా? మగాడున్నాడా ఎవడన్నా నన్ను అడగటానికి, నన్ను కోచింగ్ చేయటానికి అనే చరిత్ర కలిగిన నాయకుడు ఉన్నాడు కొండేపి నియోజకవర్గంలో. ఆడిందే ఆట, పాడిందే పాట, దిగజారిపోయి మొహాన ఉమ్ము కొట్టించుకునేలాగా బతుకుతున్నాడు. ఈ వీడియో ఇంకా ఉంది. ఐఎమ్ సారీ, ఆమె పేరు తెలియదు నాకు. వారికి చెప్తున్నాను, ఎందుకంటే చాలా సమస్యలు చెప్పారు. తన భూమి కబ్జా అంశం కానీ, తాను టీడీపీకి సంబంధించినటువంటి మహిళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పటి నుంచో టీడీపీకే ఓటేస్తోందని కూడా ఆవిడ చెప్పారు. ఇక్కడ ఈ డిబేట్కి సంబంధించిన అంశం వరకే నేను తీసుకున్నాను. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆమెకు జరిగిన అన్యాయంపై కూడా ఒక చర్చ అయితే డెఫినెట్గా పెడతాను. ఎస్ సార్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఏం జరుగుతోంది ఆ జిల్లాలో? కొండేపి నియోజకవర్గం ఏంటి, ఈ అద్దంకి నియోజకవర్గం ఏంటి? కరెంటు మంత్రి, అందులోనూ కరెంటు మంత్రి ఈ కరెంటు ఇష్యూ పైన మాట్లాడరు. ఇది కరెంట్ అఫైర్స్లో చేర్చాలా లేదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేర్చాలి. ఇలాంటి చర్చ వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారని గతంలో ఇదే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కొంతమంది యొక్క పేర్లు ప్రముఖంగా వినిపించాయి, చాలా ప్రముఖంగా వినిపించాయి. మహిళ చెప్పినటువంటి వాటిలో చాలా వరకు సత్యం ఉంది. మార్కాపురం జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అద్దంకిలో గంజాయి పోలీసులే తరలిస్తూ పట్టుబడ్డారు. అదేవిధంగా పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా తెలుగుదేశం నాయకులకి సహకరిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఇది ధృవీకరిస్తుంది. వ్యవస్థల్ని నీరు గారుస్తూ ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థానానికి పడిపోయింది అనేది ఎన్సీఆర్బీ రికార్డ్స్ అవన్నీ కూడా మనం గతంలో చూసాం. నిందితుల్ని నిరపరాధులుగా మార్చేస్తూ నేరస్తులు కానటువంటి వారిని నిరపరాధుల్ని నిందితులుగా మార్చి ఒక సాయికృష్ణ లాకప్ డెత్ మనం చూసాం. పోలీసులు నిర్వహించినటువంటి లాకప్ డెత్ లో చంపివేసి ఆ బూడిద కూడా చేసేశారు, కాల్చి వేసేశారని ఈ బూడిద పార్టీ నాయకులు దానిలో ఉన్నారనేటటువంటి ఒక మాట మనకు వినపడ్డది. దానిలో దాదాపుగా 100% సత్యం అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఒక ఘటన మన రాజమహేంద్రవరంలో ప్రియాంక తాగిన మత్తులో యువకులు తల మీద కారు పంపించి ఒక మెడుకొని చంపేసినటువంటి సంఘటన. ఇవన్నీ కూడా చిన్నపాటి సంఘటనలు కాదు, ఇవన్నీ మత్తుకి నార్మల్ నారావారి సారాకి లేకపోతే ఈ గంజాకే ఇట్లాంటివి జరుగుతాయి. బ్రాండెడ్ విస్కీ, బ్రాండెడ్ వాటికైతే ఇంత మత్తు, ఇంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒక మాట చెప్పండి. తెలుగుదేశం నాయకులైనప్పుడు అమ్మిస్తుందే తెలుగుదేశం ఎమ్మెల్యేగా తయారు చేస్తుందే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి బనగానపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ గంజాయి వ్యాపారం గానీ ఇవన్నీ చేసి ఒక విషయం చెప్పండి సార్, ఈ బూడిద చేస్తారు అని అన్నారు కదా మీరు, పోలీసులు బూడిద చేసిన కేసు గురించి మాట్లాడారు కదా. అటువంటి సిచ్యువేషన్లో పోలీసులు అంటే భయపడేటటువంటి సిచ్యువేషన్లో ఈ శంకవరపాడు ఇంపార్టెంట్ సంఘటన నా నియోజకవర్గానికి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. పోతంపల్లి వెంకటరెడ్డి అనేటటువంటి ఒక నాయకుడు సార్, చాలా సంవత్సరాల క్రితం సర్పంచ్, ఆయన ఈ రోజు కూడా పెద్ద నాయకుడు. అతని స్థలంలో శ్రీశైలం నుంచి వచ్చినటువంటి గూండాలు గోడగడుతుంటే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ సిఐ ఇద్దరిని వాళ్ళని కలిసి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ సిఐ ఇద్దరు ఆ వచ్చిన గూండాలకి సహకరించి అక్కడ గోడ కట్టించుకోవడానికి కానిస్టేబుల్ ని పంపించి నిలబెట్టి గోడ కట్టిస్తుంటే అడ్డుకున్నారు వీళ్ళు. ఈ పోతంపల్లి వెంకటరెడ్డి అని ఆయన అడ్డుకుంటే అతని మీద అటెంప్ట్ మర్డర్ పెట్టేసి జైల్లో దాదాపుగా 2 సార్లు బెయిల్ కూడా రిజెక్ట్ అయ్యాయి. 2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యాయి. పోలీసులే ఈ అన్యాయానికి ఒడిగడుతుంది. ఇది వాస్తవం. ప్రకాశం జిల్లాలో
విచ్చలవిడైపోయింది. మీరు అన్నట్టుగా మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థని ఒక గుర్కాల్లాగా వారి సొంత Right. కార్యక్రమాలకి, వారి అనైతిక లావాదేవీలకి, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకి వాడుతున్నారు. దానికి మద్యం కావచ్చు, ఈ గంజాయి వ్యాపారం కావచ్చు, ఇది ఖచ్చితంగా చేయిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు అనేది మాత్రం ఎలాంటి Right.